రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. హీరో అల్లు అర్జున్ మెగా బ్రదర్ జనసేన నాయకుడు నాగబాబును కలిశారు. ఉదయం మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బన్నీ ఇప్పుడు నాగబాబు నివాసానికి చేరుకుని ఆయనతో భేటీ అయ్యారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ నిన్న చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అరెస్ట్ అయ్యి విడుదలయ్యాక తొలిసారి మెగా బ్రదర్స్ తో భేటీ అయ్యారు బన్నీ. అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, మెగాస్టార్ చిరంజీవి మొదట కలిసినటువంటి బన్నీ ఇప్పుడు నాగబాబు ఇంటికి చేరుకున్నారు. ఎలా చూడొచ్చు ఈ భేటీని? అప్డేట్స్ ఏంటి? అంటే అల్లు అర్జున్ ఇటీవల బెయిల్ పైన బయటకు రావడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన్ని పరామర్శిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి వెళ్ళేసి అల్లు అర్జున్ భార్యతో సహా వెళ్ళేసి ఆయన్ని మర్యాదపూర్వకంగా దాదాపు ఒక 1 అవర్ దాకా కూడా వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నాగబాబు ఇంటి దగ్గరికి వెళ్ళేసి భార్యలో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. వరుసగా మెగా ఫ్యామిలీ అందరితో కూడా అల్లు అర్జున్ మీట్ అవుతుంది చూస్తుంటే మొత్తం మెగా ఫ్యామిలీ అందరితో కూడా కలిసి తను ఏదైతే ఇప్పుడు ఇబ్బందిగా ఎదుర్కొన్నాడో దానిపైన చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉందని కూడా తెలుస్తుంది. అంటే ప్రస్తుతం అయితే నాగబాబు ఇదివరకే సినిమా టికెట్లు అప్పుడు కూడా సపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే అతన్ని అల్లు అర్జున్ ఇంటి కూడా వెళ్ళేసి వాళ్ళని పరామర్శించిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజున మళ్ళీ బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి అల్లు అర్జున్ ఇప్పుడు తన భార్యతో కలిసి ఉదయమేమో మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళేసి కలిసి మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు దగ్గరికి వెళ్ళేసి కూడా మాట్లాడటం జరిగింది. ఇక మరొక మెగా హీరో అంటే ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా కలుస్తాడు అనేసి ఒక ఊహాగాన అంటే ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే ఇద్దరు మెగా హీరోస్ కలిసినటువంటి అల్లు అర్జున్ ఇక ఇటు పవన్ కళ్యాణ్ కూడా కలిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ టైం ఇస్తే అతను అక్కడికి వెళ్ళేసి విజయవాడ వెళ్ళేసి అక్కడికి కలుస్తారని కూడా ప్రస్తుతం అయితే ప్రచారం అయితే జరుగుతుంది. మరి చూడాలి. అయితే ఇప్పటికి మెగాస్టార్ చిరంజీవిని కలిసినప్పుడు ఏం మాట్లాడారు, ఏంటి కేసుల గురించి, తర్వాత ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది, కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సంఘటనల గురించి కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు దాంతో పాటుగా మెగా సపోర్ట్ కూడా తనకి దక్కడంతో వీళ్ళందరికీ కూడా తను కృతజ్ఞతలు కూడా చెప్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం చూస్తుంటే మొత్తం కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన లాయర్ ద్వారానే ఇవన్నీ కూడా డీల్ చేయడం జరిగింది. కాబట్టి మెగాస్టార్ చిరంజీవి మొత్తం కూడా సపోర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నిన్ననే మెగా మనం చూడటం కూడా జరిగింది. ఇటు చిరంజీవి నాగబాబు ఇద్దరు కూడా వెళ్ళటం కూడా చూడొచ్చు. ఇప్పుడు దానికి కృతజ్ఞత భావంగానే ఈ రోజున మెగాస్టార్ చిరంజీవిని కలవటము, ఆయనకి కృతజ్ఞతలు చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబును కూడా కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఇక కేసుకు సంబంధించినటువంటి విషయాలతో పాటు ఫర్దర్ గా ఏం చేసుకోవాలి అనేది కూడా వాళ్ళ యొక్క సలహాలు కూడా తీసుకుంటున్నట్టుగానే తెలుస్తుంది. ఇక మరొక వైపు చూస్తుంటేనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కలిసే అవకాశం ఉంది. కాబట్టి ఆయన దగ్గర కూడా వెళ్తారు అని ఆయన ఇక్కడికి ఆల్రెడీ నిన్న నైట్ వచ్చేసి ఈ రోజు తెల్లారుజామున వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి అల్లు అర్జునే తన కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్ళేసి ఒక మాట కూడా అయితే వినపడుతుంది ఝాన్సీ. అలాగే వెంకట, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఎప్పుడు కలిసే ఛాన్స్ ఉండొచ్చు? అలాగే ఇప్పటి వరకు ఫ్యాన్స్ లో కొంత చీలిక కూడా కనిపించింది. ఏవైతే వివాదాలు ఉన్నాయో ఈ భేటీలతో వాటికి ఫుల్ స్టాప్ పడ్డట్టు అనుకోవచ్చా? ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఆర్మీ అంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రచారం బాగా జరిగింది. అది చాలా ఎఫెక్టివ్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం జరిగినటువంటి సంఘటనలతో మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అల్లు అరవింద్ కి సపోర్ట్ గా ఉండటము, అల్లు అర్జున్ బయటికి రావడానికి కూడా వీళ్ళు ఎంతో సహాయం చేయటంతో మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ వేరు కాదని ఒక సిగ్నల్ కూడా బయటకు కూడా వెళ్ళటం కూడా జరిగింది. ఈ రోజు మనం పొద్దు నుంచి కూడా చూస్తున్నాము మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళటము, ఇప్పుడు నాగబాబు దగ్గరికి వెళ్తున్నారంటే ఎటువంటి అపోహలు లేవు, కుటుంబం మొత్తం కూడా ఒకటే, మెగా బంధం ఒకటే అన్నట్టుగానే వాళ్ళు అల్లు అర్జున్ కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా బిజీ షెడ్యూల్ తో ఉండటం కూడా జరిగింది. ఈ రోజున పొట్టి శ్రీరామ్ వర్ధంతి కార్యక్రమం ఉండటంతో ఆయన విజయవాడ కూడా వెళ్ళటం జరిగింది. కాబట్టి ఆయన టైం ఇస్తే మాత్రం రేపు కంపల్సరీ కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.